రేకుర్తి విద్యానగర్ భూముల గురించి గత సంవత్సరం నుంచి మేము కొట్లాడుతున్నాము. నిషేధిత జాబితాలో పెట్టిన దాని గురించి రిలీజ్ చేయాలని కొట్లాడుతున్నాం. దానికి గాను మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మన రాష్ట్ర మంత్రివర్యులు ఏం చెప్పిందంటే అధికారుల తప్పిదం వల్ల ఇది చేయడం జరిగింది, మేము ఇవన్నీ రిజిస్ట్రేషన్లు 2 రోజుల్లో చేపిస్తామని చెప్తే మేము దాన్ని నమ్మడం జరిగింది. కానీ వారికి కరీంనగర్ రేకుర్తి విద్యానగర్ కనబడతలేదు. ఓన్లీ హైదరాబాద్ చుట్టూ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ముంగట పెట్టుకొని ఆ అధికారుల తప్పిదం అని చెప్పేసి ఆ హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాలలో నిన్న మేడ్చల్లో 34 రిజిస్ట్రేషన్లు చేయడం జరిగింది. మరి మేము కరీంనగర్లో ప్రజలం కాదా? మేము కరీంనగర్లో ఓట్లు వేయలేదా? మేము కరీంనగర్లో మమ్మల్ని వాళ్ళకి అవసరం లేదా? దేని కొరకు ఈ పక్షపాతం చేసుడు? మా దగ్గర ఉన్న లీడర్లు పట్టించుకోరా? మా దగ్గర ఉన్న లీడర్లు మరి ఆ రంగారెడ్డి సంగారెడ్డిలు ఉన్న లీడర్లే అక్కడ పనులు చేయించుకుంటే మా దగ్గర ఉన్న కేంద్ర మంత్రి గారు కానీ, మన రాష్ట్ర మంత్రి గారు కానీ, మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు కానీ, మా ఇన్ఛార్జ్ కాంగ్రెస్ ఇన్ఛార్జి సత్యమన్న గారు కానీ ఎవరైనా పట్టించుకొని ఈ కరీంనగర్లో ఉన్నటువంటి భూములను ఈ 2 రోజులలో 3 రోజుల గిట్ట రిలీజ్ చేయించి రిజిస్ట్రేషన్లు ప్రారంభించకపోతే మా జేఏసీ నిర్ణయం మేరకు మేము కలెక్టరేట్ ముట్టడి చేస్తాము. దాని తదుపరి కార్యక్రమాలు కూడా ఉధృతం చేస్తామని తెలియజేసుకుంటున్నాం. ఏదుల రాజశేఖర్, మాజీ కార్పొరేటర్. ఈ 22A లో 27 సర్వే నెంబర్లు పెట్టడం జరిగినది. వాటితో పాటు ఇంకొకటి 165, 167, 168 ఈ 4 సర్వే నెంబర్లు కూడా పెట్టడం జరిగినది. ఇవి మాత్రమే కరీంనగర్లో 22A లో ఉండవలసిన నెంబర్లు. అధికారుల తప్పిదం చేయబట్టి సుమారుగా 100 నెంబర్లు, 100 సర్వే నెంబర్లు విద్యానగర్ వరకు కూడా 22A లో చేర్పడం జరిగినది. కొత్తపల్లి నుంచి స్టార్ట్ చేస్తే విద్యానగర్ వరకు దాదాపుగా ఒక మున్సిపల్ ఏరియా మొత్తం 22A లో పెట్టడం జరిగినది. ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం వలన, తెలిసి తెలియడం వలన మరియు ఈగో క్లాషెస్ వలన ఆర్డీఓ గారు మరియు ఈ భూస్వాములు, రాజకీయ నాయకులు వీళ్ళ ముగ్గురు ఈగో వల్ల వేల మంది ఈరోజు రోడ్డు పాలయ్యే పరిస్థితి ఉన్నది. ఇది వెంటనే వీటిని 22A నుంచి తొలగించకపోతే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేసి ఖచ్చితంగా మా ఈ సర్వే నెంబర్లను 22A నుంచి తీసేసుకునే విధంగా మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుందని తెలియజేస్తున్నాం. పటేల్ సుధీర్ రెడ్డి, విద్యానగర్.